హాయ్ అందరికి. నాకైతే కిచిడి అని మాట వినవాడితోటే మా హాస్టలే గుర్తుకొస్తాయండి. ఏందబ్బా హాస్టల్ అనుకుంటారా? మా హాస్టల్లో అయితే వీక్లీ వన్స్ ఒకసారి అయితే మార్నింగ్ టిఫిన్ కిచిడి అయితే పెడతారండి. దానికి కాంబినేషన్గా పచ్చిపులుసు చేద్దరండి. టేస్ట్ అయితే మస్తుండు. హాస్టల్ అంటూను టిఫిన్ అయితే అంత మంచిగా పెడతారా ఫుడ్ అనుకుంటారేమో. ఫుడ్ అయితే మంచిగా పెడతారండి మా హాస్టల్లో అయితే. కిచిడి అయితే దానికి కాంబినేషన్గా మళ్ళీ పచ్చిపులుసు చారు చేస్తారండి. టేస్ట్ అయితే మంచిగా ఉండు. ప్రాసెస్ అయితే ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మంచిగా నాననివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానిన తర్వాత ఇంకొక ప్యానం పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఏదైనా బగారా సామాన్ కూడా తీసుకొని మంచిగా ఫ్రై అనివ్వాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా తీసుకొని ఒక 5 నిమిషాల దాకా మంచిగా ఫ్రై అనివ్వాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగానే కడిచి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం పెసరపప్పు కూడా ముందుగానే నానబెట్టుకున్నా అండి. అది కూడా మంచిగా నానిన తర్వాత అది కూడా తీసుకొని ఒక 5 నిమిషాల దాకా మంచిగా ఫ్రై అనివ్వాలి. మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయితే మా పాపనైతే వండుకోలేదండి. అందుకే కొంచెం కొంచెం సప్పుడు అవుతుంది. ఏమనుకోకుండా వీడియోని అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో. ఎక్కడ కూడా బోరింగ్ అయితే అనిపించదండి. వీడియోని అయితే మంచిగా ఉంటుంది. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం అల్లం పేస్ట్, సాల్ట్, చిటికెడంత పసుపు తీసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా ఉంటాయి కదా అండి, ఆ బియ్యాన్ని కూడా తీసుకొని ఒక 5 నిమిషాల దాకా మెల్లగా కలపాలండి. టక్కటక్కనైతే కలిపితే బియ్యం అయితే అంత తిరిగిపోయినట్టు అయితే మెల్లగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలండి. అందులోనే ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 10 లేదా 15 నిమిషాలలో రైస్ అయితే ఉడికిపోతుందండి. ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టినాం కాబట్టి తొందరగా అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెడితేనైతే అడుగంటుకుంటుంది. కొంచెం నాకైతే పలుకు పలుకు అనిపించిందండి. ఇంకో 5 నిమిషాల దాకా మంచి ఉమ్మగిల్లు ఇచ్చిన అండి. మూత పెట్టి ఉమ్మగిలిన తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే కిచిడి అయితే రెడీ అండి. వేడివేడిగా తింటేనే టేస్ట్ అయితే కమ్మ ఉంటుంది. దానికి కాంబినేషన్గా నేనైతే చాలా వేస్తున్నా అండి. పోసి అయితే ఏం పెడతలే కానీ అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీరకు, సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నానండి. అంతేనండి, వేడివేడి కిచిడి చాలానైతే రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.